నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. చందమామ కథల్లో ఒక కథ, పొట్టివాడి సాయం. ఈ కథను రచించిన వారు మీనాక్షి గారండి. అయితే మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరి అయితేనే కథలోకి వెళదామా? ఒక పేద రైతు ఉన్నాడు. అతను అందరిలో కన్నా ధనవంతుడైన భూస్వామి దగ్గర నుంచి ఏం చేశాడంటే 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఒకప్పుడు ఏం చేసేవారంటే భూమి లేని వాళ్ళు అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడు కూడా భూమి లేకపోతే ఎవరి దగ్గరైనా కౌలు తీసుకుని వాళ్ళు పంట పండించి కొంత భాగం వాళ్ళకి ఇచ్చి కొంత వీళ్ళు తీసుకుని అలా చేస్తూ ఉండేవారనమాట. అయితే అది అసలు ఆ భూమి పెద్ద సారవంతమైనది కాదు. అయినా కూడా రైతు కష్టపడి దాన్ని చాలా జాగ్రత్తగా మొండి ధైర్యంతో పంటను పండిస్తున్నాడు ఎంతో కష్టం మీద. అలా పండించిన దానితో భార్యకి పిల్లలకి అందరికీ ఎలాగో గడిపేసుకుంటున్నారు కాలాన్ని. అయితే అందులో వాళ్ళు ఎండనక వాననక కష్టపడి చేసేవారు. కానీ అందులో వచ్చే ఫలసాయం మాత్రం తిండికి బట్టకి మాత్రమే సరిపోయేది కాదు. ఇలా ఉండగా ఒక సంవత్సరం ఏమైందంటే పొలం చుట్టుపక్కల నదులన్నీ పొంగి పొలంలో ఉన్న పంట అంతా శుభ్రంగా పోయింది. అతడు ఎద్దుల చేత ఒకటి వరద కొట్టుకుపోయింది. ఇలాగా రైతు నష్టపడ్డా కానీ భూస్వామికి చెల్లించవలసిన కౌలు డబ్బులు చెల్లించాలి, తప్పదు కదా. అతడు ఏం చేశాడంటే తన దగ్గర 2 ఎద్దులు, ఒక ఎద్దు కొట్టుకుపోయింది, ఇంకో ఎద్దు ఉంది కదా, ఆ ఎద్దుని తీసుకుని సంతలోకి వెళ్ళి అమ్ముదామని బయలుదేరాడు. దారిలో అతనికి ఒక రకమైన వింత దుస్తులతో ఒక పొట్టివాడు ఒకడు కనిపించాడనమాట. అతను వాడి కాలు కుంటుకుంటూ వెళ్తున్నాడు. రైతు చూస్తూనే, వాడు కాలికి దెబ్బ తగిలింది, నడవలేకపోతున్నాను, నాది నీది ఒకే దారి, వెళ్ళేదారి ఒకటే కదా, నీ ఎద్దు మీద కొంచెం దూరం మనం తీసుకెళ్ళవా అని అడిగాడు. రైతు ఆ పొట్టివాడి స్థితిని చూసి జాలిపడుతూ, నువ్వు నడవలేక బాధపడుతున్నావు అన్నమాట నిజమే, కానీ ఇది గాడిది కాదు, గుర్రం కాదు, ఇది ఎద్దు, మరి ఇది జంతువు కాదు, గోజాకు సంబంధించింది, దీని మీద సవారి చేయడం తప్పు కదా అన్నాడు. సరే, ఆ మాటకి పొట్టివాడు ఏమన్నాడంటే, సర్లే, చీకటి పడితే ఈ అడవిలో నేనేమైపోతానో, ఏ క్రూర జంతువు నన్ను తినేస్తుందేమో అన్నాడు. ఆ మాటలకి రైతుకి పొట్టివాడి మీద మరింత జాలి కలిగిందనమాట. సరే, ఆపద్ధర్మం అంటున్నావు కదా, ఒకటి ఉంది కదా అని పొట్టివాడు ఏం చేశాడు, పొట్టివాడిని ఎత్తి ఎద్దు మీద కూర్చోబెట్టాడు. ప్రయాణం కొంత దూరం పోయిన తర్వాత పొట్టివాడు ఏం చేశాడు, రైతు నుంచి విషయం అంతా తెలుసుకున్నాడు. నువ్వెంతో దూరంగా ఎంతో శ్రమపడి ఎద్దును అమ్మడానికి వెళ్తున్నావు కదా, ఎక్కడికో వెళ్ళమెందుకు, నేనే దాన్ని కొనేస్తానులే అన్నాడు. రైతు సరే అయితే తీసుకో, నువ్వే తీసుకో అన్నాడు. పొట్టివాడు ఏం చేశాడు, అతని బట్టల్లోంచి ఒక చిన్న మరచమ్మని బయటికి తీశాడు. అది ఎలా ఉందో తెలుసా, కంచుది అన్నమాట. దాని మీద పొట్టివాడు వాళ్ళు రూపాలతోనే ఉన్న ఒక చాలామంది బొమ్మలన్నీ దాని ఆ చెంబు చుట్టూరా ముద్రించబడి ఉన్నాయన్నమాట. అంటే డిజైన్ చేసి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, లక్ష్మీ కలసము ఉందనుకోండి, లక్ష్మీదేవి అష్టలక్ష్ములు చెంబులో ఎలా ఉంటాయో అలాగే పొట్టివాడు వాళ్ళు ఆకారాలన్నీ దాని మీద ఉన్నాయన్నమాట. పొట్టివాడు దాన్ని రైతుకి ఇచ్చేసి, నీ ఎద్దు ఖరీదు చెల్లించేశాను, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అది విని రైతు ఆశ్చర్యపోయి, ఏమిటి ఈ కంచు మరచంబా నా ఎద్దు ఖరీదు చేస్తుందా, బాగానే ఉంది, మరి నేను భూస్వామికి డబ్బులు చెల్లించాలి కదా, ఎలా తెచ్చేది అన్నాడు. పొట్టివాడు పెద్దగా నవ్వి, నా మాట నమ్మవా, ఈ మరచెంబు నీ కష్టాలన్నీ తీర్చేస్తుంది, నువ్వు సుఖపడేలా చేస్తుంది అంటూ చెంబు మూత తీశాడు. మరుక్షణమే చెంబులోంచి ఒక మంచి పాట వినిపించింది. పొట్టివాడు చెంబు మూత ఎప్పట్లాగా మళ్ళీ మూసేసి, ఒక్క యక్షులు తప్ప అంతా మనోహరంగా ఎవరో పాడలేరు తెలిసిందా అన్నాడు. అంటే అప్పుడు రైతు ఏమంటున్నాడంటే, ఈ సంగీతం వింటూ మా ఆకలి, నా పెళ్ళం బిడ్డల ఆకలి ఎలా తీర్చాలి, నేను ఇలా చల్లార్చుకోవాలా ఏంటి అన్నాడు రైతు. ఆ ప్రశ్నకి పొట్టివాడు అంటున్నాడు, అయ్యో నా మతి మండ, చెప్పడం మర్చిపోయానే, నీకు అసలు సంగతి చెప్తాను, విను. నువ్వు ఇంటికి వెళ్ళగానే శుభ్రంగా స్నానం చేసి ఇంటి మధ్య కొంత భాగం శుభ్రపరిచి అక్కడ ఈ మరచెమ్మని ఉంచు,
తర్వాత మూత తెరచి మరచెంబు మరచెంబు నువ్వు చేయగల సాయం ఏదైనా చెయ్యి అను, తెలిసిందా అని ఎద్దుని అదిలించేసి ఆ చుట్టుపక్కల చెట్ల లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. రైతు మరచెంబతో ఇంటికి తిరిగి వచ్చి ఆ సంగతి భార్యతో చెప్తే భార్య దిగులు పెట్టి, ఏం చేస్తాం కర్మ, నిన్నెవడో నిలువునా మోసం చేసేసాడే అంది. వాడి ముఖం చూస్తే మోసగారిలా కనిపించలేదు, చూద్దాం అంటూ రైతు పొట్టివాడు చెప్పినట్టు మరచెంబు మూత తీసి మరచెంబు మరచెంబు నువ్వు చేయగల సాయమేదో చెయ్యవే అని అన్నాడు. ఆ వెంటనే పొట్టివాడు లాంటి 2 మరుగుజ్జులు ఠంగమంటూ పెద్ద శబ్దంతో మరచెంబులోంచి బయటికి గెంతి అక్కడున్న మంచాల మీద, పీటల మీద బంగారు కాసుల్ని, వెండి కాసుల్ని గుమ్మరించేశాయి. అది చూసి రైతు, అతని భార్య, పిల్లలు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు బంగారు పళ్ళాల్లో పంచభక్ష పరవాణాలకి విందు కూడా అది వడ్డించేసి మాయమైపోయారు. రైతు కుటుంబం ఏనాడు కూడా అంత రుచికరమైన భోజనం వాళ్ళు చేయలేదు. రైతు పట్టువాళ్ళు ఇచ్చిపోయే బంగారాలని, బంగారు కాసుల్ని మంచి తీసుకుని మంచి ఇల్లు కొనుక్కుని అందులో వాళ్ళకి అవసరమైన వస్తువులు కొనుక్కుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా నెల్లాళ్ళు జరిగేసరికి భూస్వామికి ఆ నోట ఈ నోట రైతుకు పట్టిన అదృష్టాన్ని ఒక్క మరచెంబు విషయం తెలిసిపోయింది అతనికి. ఆయన ఒకనాడు రైతు ఇంట్లో లేని సమయం చూసి నౌకర్లని అతడి ఇంట్లో గల డబ్బుతో పాటు మరచెంబను కూడా వాళ్ళు ఎత్తుకుపోయారు. ఆ భూస్వామి చాలా బలవంతుడు, పలుకుబల గలవాడు, అతని మాటకి ఎదురు తిరిగేవాళ్ళు లేరన్నమాట. అతను అయితే ఏమీ చేయలేకపోయాడు. నా కర్మ ఏంటనో ఊరుకున్నాడు. అతను మళ్ళీ మామూలుగా ఉండి మళ్ళీ పేదరికం, బాధలు ప్రారంభమైనాయి. ఒకనాడు అతని భార్య భర్తకు కంచు మరచెంబు ఇచ్చిన పొట్టివాడిని మళ్ళీ కలుసుకుని రండి అని చెప్పింది. రైతు సరేనని వాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి పొట్టివాడుండే చోటికి రైతు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఒక పొట్టివాడు ముందుగా రైతుని చూసి కొమ్మ మీద నుంచి దబీమందుకి అతడి దగ్గరికి వచ్చి, ఏం ఇలా వచ్చావు, నేను ఇచ్చిన మరచెంబు నీకు ఎలాంటి సాయం చేయలేదా అన్నాడు. రైతుకి జరిగిన విషయం అంతా చెప్పాడు. పొట్టివాడు చెప్పాడు. అది విన్న పొట్టివాడు చెట్టుపైకి వెళ్ళిపోయి అక్కడ త్వరలో నుంచి ఒక వెండి మరచెంబు తెచ్చి రైతుకి ఇచ్చాడు. రైతు సంతోషంగా దాన్ని ఇంటికి తీసుకొచ్చేసాడు. అయితే భూస్వామికి ఈ విషయం కూడా తెలిసిపోయింది. తన రైతుని ఒక కంట కనిపెట్టమని ఒక నౌకర్ని పంపించాడు. వాడు కూడా తిరిగి వెళ్ళి వాడు ఏం చేశాడంటే జరిగిన విషయం అంతా భూస్వామికి చెప్పేశాడనమాట. వాళ్ళు కంచు మరచెంబు కన్నా ఈ వెండిది ఇంకా బాగుంది అని తెలుసుకున్నాడు యజమాని. భూస్వామి ఏదో విధంగా దాన్ని తీసుకోవాలని ఆలోచించి ఆ సాయంత్రం ఏం చేశాడంటే రైతుకి మంచి ప్రధానమైన విందు భోజనము ఏర్పాటు చేశాడు. అయితే అక్కడ ఏమైంది, వెంటనే రైతు తన బట్టల్లోంచి మరచెంబును బయటికి తీసి కింద పెట్టి, మరచెంబు నువ్వు చేయగల సాయమేదో చెయ్యి అన్నాడు. ఆ మరుక్షణమే నల్ల రూపాలతో 2 మహాకాయలు మరచెంబు నుంచి బయటకు వచ్చి చేతిలో ఉన్న కర్రలతో నీ భూస్వామిని కొట్టేస్తున్నారు. భూస్వామి కేకలు పడుతూ, రైతులకు నీ పుణ్యం ఉంటుంది, ఈ 2 తిరిగి మరచెంబులోకి వెళ్ళమని చెప్పు అన్నాడు. రైతు మాత్రం ఏమీ బెనక్కుండా ముందు నా కంచు మరచెంబు నాకు ఇచ్చేయి అన్నాడు. భూస్వామి ఇంట్లో పరిగెత్తుకెళ్ళి దాన్ని తెచ్చి రైతుకి ఇచ్చేశాడు. ఆ మహా అందంగా ఆ పొట్టివాళ్ళందరూ కూడానేమో వెండి మరచెంబులోకి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల్లో రైతు ఆ చుట్టుపక్కల ధనవంతులందరికన్నా ధనవంతుడయ్యాడు. తన అవసరం తీరాక అతను ఆ మరచెంబులన్నింటినీ ఎవరికీ తెలియకుండా ఒక రహస్య మార్గంలో పాతిపెట్టేశాడు. వాళ్ళు ఇచ్చిన ధనాన్ని అందరినీ కూడా శుభ్రంగా జాగ్రత్త పెట్టుకుని ఆ డబ్బులతోటి జీవనాన్ని చాలా చక్కగా చేసుకున్నాడు అన్నమాట. అయితే మరి మరొక కథ చెప్పుకుందామా? మరొక కథ పేరు తిరిగి ఇవ్వలేని వస్తువు. దీనిని రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారండి. మునిపల్లి అనే గ్రామంలోని రామభద్రయ్య ఉన్నాడు. ఆయనకి కూతురు ఒక్కతి శాంత. ఆమె చాలా తెలివైంది, చాలా అందంగా ఉంటుంది. తన ప్రేమ ఏమీ లేకుండా ఆమెకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడానికి తండ్రి తన అంగీకారాన్ని తెలిపేశాడు. శాంత పెళ్లి చేసుకోవాలని సాగరుడు, నారాయణుడు అనే 2 యువకులు అనుకున్నారు.
సాగర్కి చాలా డబ్బుంది, నారాయణకి తెలివైనవాడే. ఇద్దరు శాంతకి తన కోరికలు చెప్పుకున్నారు. నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానని. శాంత వాళ్ళతో ఇద్దరికి నాకు ఒక మంచి కానుక తెచ్చివ్వండి, నాకు నచ్చిన కానుక తెచ్చిన వాళ్ళకి నా దగ్గర ఉంచుకుంటాను, నచ్చనిది తిరిగి ఇచ్చేస్తాను. ఎవరు నా కానుక నా దగ్గర ఉంచుకుంటే వాళ్ళని నేను పెళ్ళాడతాను, ఇష్టపడినట్టు అర్థం అంది. సాగర్ ఏం చేశారంటే వెంటనే అప్పటికప్పుడు ఎంతో విలువైన వజ్రాహారాన్ని తయారు చేయించి శాంత కానుకగా ఇచ్చాడు. నారాయణుడు 4 రోజుల పాటు ఎంతో కష్టపడి స్వయంగా ఒక గ్రంథాన్ని రాశాడు. అందులో అతడు డబ్బు మనిషి సుఖాల గురించి దూరం చేస్తుందని, డబ్బును నమ్ముకున్న ప్రతివాడు కష్టాల పాలవుతాడని చక్కగా వివరించాడు. ప్రేమని డబ్బుతో ముడిపెట్టకూడదని చెబుతూ అందుకు సంబంధించిన పురాణగాథలు ఎన్నోటినో విపురంగా వివరించేశాడు. ఆ గ్రంథాన్ని అతను శాంతికిచ్చి, ఈ పేదవాడు నీ ప్రేమతో ఇచ్చే చిరుకానుక ఇదే అని చెప్పాడనమాట. శాంత 2 కానుకలను అందుకుని తన దగ్గర ఒక నెల్లాళ్ళ పాటు ఉంచుకుని, ఈలోగా సాగరుడి తండ్రికి తన కొడుకు చేసిన ఘనకార్యం తెలిసి తానే స్వయంగా శాంతను చూడడానికి వచ్చి, మా వాడిని అమాయకుని చేసి వజ్రాలహారం తీసేసుకుంటావా? నీవు అంగీకరించినా ఈ పెళ్ళి నేను అంగీకరించను, హారం నాకు తిరిగి ఇచ్చేయి అన్నాడు. శాంత అతడికి బదులు చెప్పే లోపగా సాగరుడు అక్కడికి వచ్చి తండ్రితో, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకు తెలిసింది, శాంత దగ్గర హారం తీసుకుంటే ఇక నేను నీకు దక్కను అన్నాడు కోపంగా. సాగరుడు తండ్రికి కొంచెంసేపు కొడుకు నచ్చ చెప్పాలని ప్రయత్నించి కుదరలేదు. సరే నీ కర్మ, నీ ఇష్టాన్ని కాదనలేనులే అని వెళ్ళిపోయాడు. అది ఒకందుకు మంచిదయింది. మన పెళ్ళికి మీ నాన్న కూడా ఒప్పుకున్నాడు అన్నాడు సాగరుడు శాంతకేసి చూస్తూ. నా నిర్ణయము ఈ సాయంత్రమే చెబుతాను, నారాయణ తీసుకురా అంది శాంత చాలా గంభీరంగా. సాయంత్రము నారాయణ శాంత దగ్గరికి వచ్చాడు. శాంత వజ్రాలహారాన్ని సాగర్కి ఇచ్చి, నీ ప్రేమను రుజువు చేసుకోవడానికి చేసుకుందాం అనుకున్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా ప్రేమకి ఏమాత్రమూ విలువ ఉండదు. అందరూ డబ్బు కోసమే నేను పెళ్లి చేసుకున్నామని అంటారు. ఈ విషయం నారాయణ రాసిన పుస్తకం చదివాక నేను చక్కగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను డబ్బును అసహించుకుంటున్నాను. ఆ తర్వాత ఆమె నారాయణ ఇచ్చిన గ్రంథాన్ని అతడికి తిరిగిస్తూ, నా మనసును నా స్నేహితుడికి వ్యతిరేకంగా తయారు చేయాలని ఈ గ్రంథాన్ని రాసావని నాకు అనుమానం కలుగుతుంది అంది. నారాయణ వెంటనే, శాంత, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తిరిగి ఇవ్వలేని వస్తువు నీకు ఇస్తే నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటావు కదా, అందుకోసమే ఈ గ్రంథాన్ని రాసి నీకు ఇచ్చాను. అంతేగాని స్నేహితుడిపై గల అసూయ వల్ల కాదు. దానిలోని విషయాలు అప్పుడు నీకు బాగా వంటపడతాయి. నువ్వు గ్రంథం నాకు తిరిగి ఇచ్చినా అందులోని విషయాలు నీ దగ్గరే ఉండిపోతాయి. అంటే నువ్వు నేనంటే ఇష్టపడుతున్నట్టే కదా అన్నాడు. శాంత అతని తెలివితేటలకు తెల్లబోయింది. సాగరుడు వెంటనే నారాయణతో, ఎవరు కానుకనైతే తన దగ్గర ఉంచుకుంటుందో వారంటే ఆమెకి పెళ్ళికి ఇష్టపడుతున్నట్టు అని శాంత చెప్పింది కదా, అందుకని డబ్బుతో ఆమెను ప్రలోభ పెట్టదలిచిన వజ్రాలహారం ఇచ్చాను. కానీ అభిమానధనులు డబ్బును తిప్పికొట్టగలరని గ్రహించలేకపోయాను. శాంత నువ్వే సరిగా అర్థం చేసుకుని తిరిగి ఇవ్వలేని వస్తువును ఆమెకి ఇచ్చావు. అందువల్ల నువ్వే ఆమెకు తగిన వరుడివి అన్నాడు. శాంతకు నారాయణకు వైభవంగా వివాహం జరిగింది. అయితే మరి చూసారా, మరి నారాయణుడు ఎంత తెలివైనవాడో. ఒక గ్రంథాన్ని ఇవ్వడం వల్ల ఆమె మనసులో స్థానాన్ని సంపాదించుకోగలిగాడు అన్నమాట. అయితే మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. మరి అయితే ఇప్పుడు గీతాసారంలో కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తున్నానండి నేను. ధనుంజయుడు అని ఎవరిని అంటారు అంటే అర్జున్ అంటారండి. పాంచజన్యము అనే పేరు ఎలా వచ్చిందంటే పంచజనుడనే రాక్షసుని యొక్క ఎముకల చేత ఏర్పడడం వల్ల పాంచజన్యం అనే పేరు వచ్చింది. అయితే ఈశుడు అనగా ఎవరు అంటే అధిపతి. ఋషికేశుడు అని ఎవరిని అంటారంటేనండి పరమాత్మని అంటాడు. అచ్యుతుడు అనగా అర్థం ఏమిటి? నాశనము లేనివాడు. శ్రీకృష్ణునికి మధుసూదనుడు అనటకు కారణం ఏమిటంటే మధువన రాక్షసుని చంపడం వలన. ఓకేనండి, మరి ఇది గీతాసారంలో క్వశ్చన్స్ అండి. పిల్లలకి చెప్పండి బెడ్ టైమ్ స్టోరీస్లోని. ఇవి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. మరి